అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో 7 డేస్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు సెకండ్ డే అండి. సెకండ్ డే మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను. ఒక 4 గ్లాసెస్ అంటే ఒక లీటర్ బావ్ అలా ఉంటాయి. తాగేశాక నాది ఈటింగ్ టైము 11కి స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 చేస్తున్నానండి నేను. నాది ఈటింగ్ టైం 11కి స్టార్ట్ అయితే 7కి ఎండ్ అవుతుంది ఈటింగ్ టైం. తర్వాత ఫాస్టింగ్లోకి వెళ్ళిపోతాను. ధనియాల కషాయం తీసుకున్నానండి, ఒక హాఫ్ గ్లాస్ అలా ధనియాల కషాయం తీసుకున్నాను. థైరాయిడ్ వాళ్ళకి ధనియాల కషాయం చాలా మంచిది, ఎక్కువగా తీసుకుంటాను నేను ఈ కషాయము. ఇప్పుడు 11:30 కల్లా ఒక మీల్ తీసుకున్నాను. నేను 2 మీల్సే తీసుకుంటాను ఎప్పుడు. 3 ఇయర్స్ నుంచి అలాగే చేస్తున్నాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అలాగే 3 మీల్స్. ఇప్పుడు నేను ఒక కాజు తీసుకున్నాను, ఒక 4-5 అలా కాజు తీసుకొని, ఒక బెల్లం టీ ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. అలాగే 2 బ్రెడ్, 2 ఎగ్స్, ఎక్కువ వెజిటేబుల్స్ వేసి ఆమ్లెట్ వేసుకున్నానండి. మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇది. ఇలా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి చేసుకుంటే మంచిగా స్టమక్ ఫిల్ అయిపోతుంది. మనకి ఆకలి అనిపించదు, ఇంకా తినాలని ఏం అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా హెల్తీగా చేసుకోండి. తర్వాత ఒక 2 అవర్స్ అన్న 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చి 1 లీటర్ వాటర్ తీసుకోండి. కంపల్సరీ 3 లీటర్స్ కంప్లీట్ చేయాలి. 3 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి. జ్యూసెస్, కషాయం ఇవి కాకుండా వాటరే ఓన్లీ 3 లీటర్స్ తీసుకోవాలి. అలా నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఒక 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చి తర్వాత 7 లోపు నేను మీల్ కంప్లీట్ చేశాను, డిన్నరు. ఇవి చపాతీలు అండి, 2 కొంచెం చిన్న సైజు ఇవే. మునగాకు వేసి చపాతీ చేసుకున్నాను. లైట్గా కొంచెం గీ వేసి, అలాగే కొంచెం పచ్చడి అండి, ఇది పుదీనా పచ్చడి. అలాగే పప్పు తీసుకున్నాను, గోంగూర శనగపప్పు. మంచి ప్రోటీన్ ఉంటుంది. మార్నింగ్ కూడా ప్రోటీన్ తీసుకున్నాము. కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్నీ వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోవాలండి. నేను 7కి ఎండ్ చేస్తే 8 నుంచి వాటర్ తీసుకుంటాను. 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.